అమ్మవారి శ్రీచక్రతాటంకములలో ఉన్న శక్తిని అంతటినీ కూడా చందనపు ముద్దలోకి ఆవాహన చేసేస్తారు. అది చందనపు ముద్దలోకి వస్తుంది. వచ్చిన తరువాత జాగ్రత్తగా తెరవేసి అమ్మవారి చెవులకున్నటువంటి ఆ వజ్రతాటంకములు శ్రీచక్రతాటంకములను తొలగిస్తారు. తొలగించి తాత్కాలికంగా మంత్రపూరితములైనటువంటి తాటంకములను ఆవిడ చెవులకు అలంకారం చేసి తెరతీస్తారు. ఈ చందనపు ముద్దకి ముందు పూర్ణ జల కలశం వెడుతుంది. ఆ జలకలశతో వచ్చి అమ్మవారి ఆలయం యొక్క ముఖమంటపంలోనే ఆ కలశని స్థాపన చేస్తారు. ఆ కలశ పెట్టినప్పుడు కూడా వెండి మంటపాన్ని ఏర్పాటు చేసి ఆ మంటపాన్ని అంతటినీ కూడా చెరుకు కర్రలతో అలంకారం చేస్తారు. చెరుకు కర్రలతో అలంకారం చేసి ఆ పూర్ణ కలశలోకి మళ్ళీ ఈ చందనపు ముద్దలో ఉన్నటువంటి అమ్మవారి శ్రీచక్రతాటంకముల యొక్క శక్తిని అంతటినీ ప్రవేశపెడతారు. ఆ కలశ అలా ఉండిపోతుంది కొన్నాళ్ళు. మళ్ళీ ఎప్పటికి సాన పెట్టడం పూర్తవుతుందో అంతకాలము ఆ కలశ అక్కడ ఉంటుంది. అది ప్రత్యేకమైనటువంటి సమయం. అప్పుడు ఎందరో వెళ్ళి దర్శనం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో సువాసినులందరి చేత ఒక ప్రత్యేక కార్యక్రమం చేస్తారు. దీప పూజ అని పూజ నిర్వహింపచేస్తారు. అప్పుడు ఇంకా అమ్మవారి మూర్తి పెట్టరు. సాయంకాలం వేళ ప్రమిదలో దీపం వెలిగించి ఆ దీపమే అమ్మవారి స్వరూపమని సువాసినులందరూ కూర్చుని దీపానికి ఆరాధన చేస్తారు. అసలు ఈ దీపంతో అమ్మవారిని ఆరాధన చేయడము అనేటటువంటి విషయంలో సువాసిని అమ్మవారి దగ్గర దీపం పట్టుకుని చేసే సేవ ఒకటి ఉంది. అది చేస్తే ఆవిడ బహుప్రసన్నురాలవుతుంది. కాబట్టి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఆ ప్రమిదలో దీపాలు పెట్టి దీప పూజ చేస్తారు సువాసినులందరూ. అలాగే దేవీ భాగవత ప్రవచనం, అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాలన్నింటినీ కూడా జపం చేయడం, శ్రీ విద్యా హోమాలు చేస్తారు. చండీ హోమం వేరు, శ్రీ విద్యా హోమం వేరు. శ్రీ విద్యా హోమం చాలా అద్భుతంగా ఉంటుంది. అది చెయ్యగలిగిన వాళ్ళు కూడా బహుకొద్ది మంది ఉంటారు. అటువంటి శ్రీ విద్యా హోమం చేస్తారు. ఆ హోమాలు చేస్తుండగా ఇప్పటికీ కూడా అమ్మవారి చెవుల నుంచి తీసినటువంటి ఆ వజ్రములతో కూడుకున్నటువంటి శ్రీచక్రతాటంకములను మళ్ళీ సానపెట్టి ఇవ్వాలి అంటే భారతదేశం మొత్తం మీద పరంపరాగతంగా అలా సానపెట్టే కుటుంబం ఒక్కటే ఒక్కటి ఉంది. కోయంబత్తూరులో ఉంది ఒక స్వర్ణకారుల కుటుంబం. కోయంబత్తూరు పెడతాయి ఆ తాటంకాలు. వారు వాళ్ళ ఇంట్లో పరమ శ్రద్ధాభక్తులతో ఆ తాటంకములను, ఆ శ్రీచక్ర తాటంకములలో ఉన్నటువంటి మణులను, రత్నములను అన్నింటినీ మళ్ళీ సానపెట్టి ధగధగాయమానంగా చేసి మళ్ళీ పట్టుకొచ్చి అమ్మవారి దేవాలయంలో సమర్పణం చేస్తారు. ఆ సమర్పణం చేసిన తరువాత మళ్ళీ కంచికామకోటి పీఠాధిపతులు పూర్ణాహుతి చేసి హోమానికి ఆ అమ్మవారి తాటంకములు చేతిలో పట్టుకుని శుభముహూర్తంలో మంగళవాద్యాలతో అంతరాలయ ప్రవేశం చేసి మంత్రపూరితంగా అమ్మవారి చెవులకు తాత్కాలికంగా పెట్టబడినటువంటి తాటంకములను తొలగించి మళ్ళీ ఈ తాటంకములను అంటే శంకర భగవత్పాదులు వేసినటువంటి వజ్ర శ్రీచక్ర తాటంకములను అమ్మవారి చెవులకు వేస్తారు. అవి మీరు నిజంగా చూసి తీరాలి. అదొక పరమాద్భుతం అంతే. అది నేను భారతదేశంలో పుట్టినందుకు జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారిని, ఆమె చెవులకు ఉన్నటువంటి ఆ వజ్రతాటంకాల్ని చూసి శంకర భగవత్పాదులకు ఒక్క నమస్కారం చేసి రాలేకపోతే ఈ దేశంలో మనుష్య జన్మ పొంది సనాతన ధర్మంలో పుట్టినందుకు మనం ఎక్కడో ఏదో చిన్న లోటు పొందామేమో అన్నది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. తప్పకుండా ఒక్కసారి అటువంటి దర్శనాన్ని చేస్తే అసలు అందులో ఉండేటటువంటి అద్భుతం ఏమిటో, ఎందుకు నేను దాని గురించి అలా మాట్లాడానో మీకు అందరికీ అర్థమవుతుంది. అంత గొప్పగా అమ్మవారి చెవులకు మళ్ళీ ఆ తాటంకములను అమరుస్తారు. మళ్ళీ ఇంకక్కడి నుంచి యథావిధిగా కార్యక్రమాలన్నీ ప్రారంభమవుతాయి. మళ్ళీ ఎప్పుడో ఆ అవసరం ఏర్పడినప్పుడు కంచికామకోటి పీఠాధిపతులు వెళ్ళి మళ్ళీ ప్రారంభం చేస్తారు. ఒకానొకప్పుడు జంబుకేశ్వరంలో అమ్మవారి యొక్క శ్రీచక్రతాటంకములకు సాన పెట్టవలసి వచ్చింది. అవి మార్చవలసి వచ్చింది. మార్చడం అంటే అదే నేను ఇందాక చెప్పిన క్రమాన్ని చేయవలసి వచ్చింది. ఎవరు చెయ్యాలి? కంచికామకోటి పీఠాధిపతులు చెయ్యాలి. కంచికామకోటి పీఠాధిపతులు ఇద్దరు వరుసగా శరీరం విడిచిపెట్టేశారు. ఆ రోజుల్లో కొద్ది రోజుల తేడాలో వదిలేశారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి అన్న పేరుతో ఉన్నటువంటి ఒక ఆయన
ఆయన వెనక ఆయన శిష్యుడు మహాదేవేంద్ర సరస్వతి అన్నవారు ఇద్దరూ కొద్ది రోజుల తేడాలో శరీరం వదిలిపెట్టారు. 13 ఏళ్ల పిల్లవాడు, ఏమీ తెలియనటువంటి పిల్లవాడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. నేను ఏ మహానుభావుడి పేరు ఉపన్యాసం చెప్తే ఆయన పేరు స్మరించకుండా ప్రవచనం చెయ్యలేనో, ఎవరి పేరు చెప్తే భూమి మీద పడి నమస్కారం చేస్తానో, ఏ మహానుభావుడు అపురూపమైనటువంటి అవతారంగా కీర్తింపబడ్డారో, ఇప్పటికీ కామాక్షి పరదేవతా రూపంగానే అనుగ్రహిస్తారని చెప్పబడతారో అటువంటి మహాస్వామి వారు 13వ ఏట ఏమీ తెలియని రోజుల్లో కొత్తగా పీఠాధిపత్యానికి వచ్చిన రోజులు. అటువంటి రోజుల్లో ఆయన్ని పల్లకీలో తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెడితే అమ్మవారి యొక్క తాటంకములను తొలగించి మంత్రపూరితమైన తాటంకములను పెట్టి అంతరాలయంలో కూర్చోమన్నారు. అందరూ వెళ్ళిపోయారు. ఆయన తన జీవిత చరిత్ర 85వ ఏట ఒకనకొకప్పుడు ఉత్తర భారతదేశంలో ఈ సంఘటన స్మరించారు. అవి నేను కొత్తగా పీఠాధిపత్యం తీసుకున్న రోజులు, 13 ఏళ్ళు, నాకేమీ తెలియదు. నన్ను తీసుకెళ్ళి అమ్మవారి గుడిలో కూర్చోపెట్టి, నువ్వు పీఠాధిపతివి, తాటంకాలు నువ్వే మార్చాలి అని అందరూ వెళ్ళిపోయారు. నాకు మా అమ్మ గుర్తొచ్చింది, అమ్మ పెట్టిన సద్దెన్నం గుర్తొచ్చింది. నాకు కడుపులో ఆకలి. ఏమిటో ఈ పీఠాధిపత్యం అని కాషాయం గుడ్డ నెత్తి మీద వేసుకుని సత్యదండం పట్టుకుని గుళ్ళో ఓ మూల కూర్చున్న రోజులవి. నా తల్లి నన్ను అలా అనుగ్రహించిందని చెప్పుకున్నారు మహానుభావుడు. అంతటి నిష్ఠాగరిష్ఠులు, నిజంగా వారు కారణజన్ములు. అలా ఆ తల్లి యొక్క శ్రీచక్ర తాటంకములను ఒక్క కామకోటి పీఠాధిపతులే మారుస్తూ ఉంటారు. మార్చడం అంటే ఆ తాటంకములు మెరుగు పెట్టవలసి వచ్చినప్పుడు వాటిని తీసి మళ్ళీ తాత్కాలిక తాటంకములు పెట్టి తర్వాత మళ్ళీ వీటిని సానపెట్టిన తర్వాత అమరుస్తూ ఉంటారు. అంత గొప్ప తాటంకములు లోకంలో ఎక్కడైనా సరే. అవి చెవి తాటంకములు దేనికి గుర్తు అంటే భర్త యొక్క ఆయుర్దాయానికి, భర్త యొక్క ఉన్నాడు అన్న స్థితికి అవి గుర్తు. నేను మీతో మనవి చేశాను కదూ, అకారణంగా జారను కూడా జారవు. భర్త గారు బ్రతికున్నారు అన్నదానికి అది సంకేతం. అంత శక్తివంతములు ఆ తాటంకములు. అటువంటిది అమ్మవారి తాటంకములు పరమశివుడు ఉన్నాడు అనడానికి గుర్తు. అయినప్పుడు నిజంగా ఆ తాటంకములు శివుని యొక్క ఆయుర్దాయమునకు హేతువులు. నిజంగా ఆయనకి అలా ఉంటుందా? ఆయనకి మంగళము అమంగళము ఉంటుందా? ఉండదు. కానీ ఆ తాటంకముల శక్తి మాత్రం అంతే. అందుకే ఒక్కసారి ఆ తాటంకములను తలుచుకుంటే చాలు, ఆ తల్లి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి మనం పాత్రులవుతాం. అంతేకాదు, ఆ తల్లి యొక్క రక్షకత్వానికి అవి నిదర్శనములుగా నిలబడ్డాయి. అది కూడా విచిత్రం ఏమిటంటే, ఈ దేశంలోనే జరగడం, చాలా మనకి దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రంలో జరగడం ఆశ్చర్యకరం. మీరు పూర్వం నా దగ్గర ఈ విషయాన్ని చాలామంది విని ఉన్నారు కూడా. మనకి దక్షిణ దేశంలో తిరుక్కడయూర్ అని ఒక క్షేత్రం, అమృతఘటేశ్వరుడు అభిరామి అమ్మవారి పేరు. ఆ క్షేత్రం చాలా ఆశ్చర్యకరమైనటువంటి క్షేత్రం. ఎందుకంటే మీరు దేవాలయం లోపలికి వెడుతున్నప్పుడు ఆలయానికి, ప్రధాన ఆలయానికి బయటే ఒక ఆలయం ఉంటుంది. మనం ఉపాలయం అనుకుంటాం, కానీ అదే అభిరామి అమ్మవారి దేవాలయం. అక్కడ ఉన్నటువంటి అమ్మవారి పేరు అభిరామి. మహాశక్తివంతురాలు తల్లి. ఆమె కూడా ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది అంటారు, అనుగ్రహిస్తుంది ఆ తల్లి. లోపల ఉన్నటువంటి వాడు అమృతఘటేశ్వరుడు, శివలింగం పేరు. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అర్చకుల్ని కొంచెం మీరు మెల్లిగా బ్రతిమాలో బామాలో వాళ్ళని అడిగితే ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చూపిస్తారు. అక్కడ మీరు ఇలా శివలింగంకి ఎదురుగుండా నిలబడకూడదు కదూ. ఇటు తిరిగి నిలబడ్డామనుకోండి, శివలింగం ఎటు చూస్తోందో ఆలయంలో, ఆ శివలింగం ఇటు ఇలా చూస్తోందనుకోండి, ఆ శివలింగానికి కుడివైపు. అంటే మనం ఇటు తిరిగి నించుంటే మనకి ఎదురుగుండా అరుగు మీద తెర వేసేసి ఉంటుందో గది. మనం ప్రత్యేకంగా అడిగితే తెర తీస్తారు. ఒక ఆశ్చర్యకరమైన మూర్తి ఉంటుంది. మార్కండేయోపాఖ్యానం ఎక్కడ జరిగిందో, యమధర్మరాజు గారి వక్షస్థలం మీద పరమశివుడు ఎడంపాదంతో ఉగ్రుడై తన్నుతున్నటువంటి సన్నివేశం, యమధర్మరాజు గారి శరీరం విడిచిపెట్టి పడిపోయినటువంటి చోటు, ఆ మూర్తులు అక్కడ ఇప్పటికీ ఉంటాయి, తెర వేసి ఉంటాయి. అడిగితే తెర తీసి చూపిస్తారు. ఆ లింగాన్ని అమృతఘటేశ్వరుడు అంటారు. అక్కడికి ఒకానొకప్పుడు మార్కండేయ మహర్షి వచ్చారు. మార్కండేయ మహర్షి వచ్చి
ఆయన తన చేతిలో ఉన్నటువంటి కమండలంతో అభిషేకం చేస్తున్నారు. చేస్తున్నప్పుడు అందులోంచి ఒక జాజి తీగ ఒకటి ఎలా వచ్చిందో చిన్న ముక్క వచ్చింది. అది కమండలంలోంచి పడింది. పడి ఆ శివలింగానికి తగిలి పానవట్టంలోంచి బయటకు వచ్చేసింది. బయటికి వచ్చేసి ఆ బయటికి వచ్చి ఎక్కడో ఇరుక్కుంది. అది మొలిచి పెద్దదైంది తీగ. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఆ తీగ మొదలు ఎక్కడో ఎవ్వరికీ తెలియదు. కానీ ఎప్పుడో మార్కండేయ మహర్షి పూజ చేసినప్పుడు ఆయన కమండలంలోంచి పడిన జాజి తీగ, ఆ తీగ మాత్రం ఎక్కడుంటుంది అంటే గుడి ఇక్కడుంటే అక్కడ గోడ అనుకోండి, ఆ గోడ మీద పాకుతూ ఉంటుంది. దాని మొదలు ఎక్కడ అని మీరు ఆ మొదల దగ్గరికి వెళ్ళి చూశారనుకోండి, గోడ కింద వరకు ఉంటుంది, ఆ తర్వాత కనపడదు. అది కిందకి వెళ్ళిపోయింది, రాళ్లల్లోకి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడైనా జాజి తీగ ఒక ప్రత్యేకమైనటువంటి ఋతువులో పూస్తుంది, అక్కడ జాజి తీగ 365 రోజులు. ఎక్కడైనా జాజి తీగ ఒక ప్రత్యేకమైనటువంటి ఋతువులో పూస్తుంది, అక్కడ జాజి తీగ 365 రోజులు పువ్వులు పూస్తుంది. నేను అక్కడికి ఒకరోజు రాత్రి 7 గంటలకు వెళ్ళాను ఆ క్షేత్రానికి. వెళ్ళినప్పుడు అడిగాను, జాజి తీగ ఏది ఇక్కడ అని అడిగాను. అడిగితే అదిగో దూరంగా గోడ చూపించి దాని మీద ఉంది చూడండి అన్నారు. ఏదో నా అదృష్టం పాపం ప్రత్యేకం చూపించడానికి కొంతమంది నా యందు అభిమానం కలిగిన వాళ్ళు వచ్చారు కాబట్టి బాగా చూడగలిగాను. దీని మొదలెక్కడుంది అని వెతికాను, కనపడలేదు. గోడ మీద తీగ ఉందంతే, అది గుళ్ళోకి వెళ్ళిపోయి ఉంటుంది ఆ తీగ, దాని మొదలు కనపడదు. నేను ఒక్క పువ్వు అయినా ఉందా, ఇవాళ పువ్వులు పూసిందా అని అడిగాను. ఓ పూసింది, పొద్దున్న కోసామన్నారు. ఇప్పుడు ఒక్క పువ్వు అయినా ఉంటుందా చూడ్డానికి అన్నాను. ఇప్పుడు ఉండదండి, కోసేస్తాం పువ్వులు అన్నారు. నేను ఆతృత ఆపుకోలేక నాకు సహాయకులుగా వచ్చి నాకు చూపిస్తున్న వారిని అడిగా, గోడెక్కి చూస్తారేమిటో ఒక్క పువ్వు అయినా ఉందేమో అన్నారు. ఆయన పైకి ఎక్కి చూశారు, మిలమిల మిలమిల మెరుస్తూ ఒక్క పువ్వే ఉంది. నేను ఆ జాజి తీగకి పూసినటువంటి పువ్వు కోసి తెచ్చి ఇవ్వడానికి ప్రయత్నించారు, కానీ చీకటి పడిపోయింది, అలా కొయ్యకూడదు అప్పుడు, అందుకని వదిలేశాం. కానీ ఆ పువ్వును చూసి మురిసిపోయాను. కాబట్టి ఇప్పటికీ ఆ స్థల ప్రాధాన్యం, క్షేత్ర ప్రాధాన్యం అటువంటిది. మీరు ఆ క్షేత్రంలో ఆ పక్కకి వెడితే కొన్ని తలుపులు వేసేసిన గదులు ఉంటాయి, అక్కడ అద్భుతమైనటువంటి శివలింగాలు ఉంటాయి. అక్కడి నుంచే ఓ కిటికీ ఉంటుంది, ఆ కిటికీలోంచి చూస్తే కనపడుతుంది మార్కండేయ తీర్థం. అక్కడి నుంచే ప్రతిరోజు మేళతాళాలతో కలశలు వస్తాయి, వాటితోటే అమృతఘటేశ్వర లింగానికి అభిషేకం. ఆ అభిరామి అమ్మవారు ఎక్కడ ఉన్నదో ఆ తిరుక్కడయ్యూర్ క్షేత్రం, దాన్ని బిల్వవనము అని దానికి ఒక పేరు. ఒకానొకప్పుడు ఏదో దోషం చేశారు బ్రహ్మగారు, చేస్తే అది ఎలా పోతుంది అంటే పరమశివుడు అన్నాడు, నువ్వు బిల్వ విత్తనములను వేసుకుంటూ వెళ్ళు, నువ్వు విత్తనం వెయ్యగానే ఎక్కడ చెట్టు వస్తుందో అక్కడ తపస్సు చెయ్యి, నీకు తొందరగా నాకు అనుగ్రహం కలుగుతుంది అన్నాడు. అలా వేసుకుంటూ వెడితే అక్కడ బిల్వ విత్తనాలు వేస్తే వెంటనే చెట్టు వచ్చింది, అక్కడ కూర్చుని తపస్సు చేశాడు, శివానుగ్రహంతో దోషం పోగొట్టుకున్నాడు. అంత గొప్పదైనటువంటి క్షేత్రం. ఆ శివలింగాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా చూస్తే దాని మీద యమపాశపు గుర్తులుంటాయి. అందుకే ఆ క్షేత్రానికి తాటంకానికి సంబంధం ఉంది. అమ్మవారి తాటంకం దేనికి గుర్తు? ఆయన ఉన్నాడనడానికి గుర్తు. మార్కండేయుడు శివలింగాన్ని కౌగిలించుకున్నాడు, చంద్రశేఖరమాశ్చర్యే మమ కింకరిష్యతి వయ్యమహ, నేను చంద్రశేఖరుణ్ణి పట్టుకుని ఉంటే నన్ను యముడు ఏం చేస్తాడని. యమధర్మరాజు గారు పాశం వేశాడు, మార్కండేయుడికి శివలింగానికి కలిపి పడింది. ఆవిడ ఊరుకుంటుందా? ఎడమ భాగంలో ఉంటుంది. అందుకే శివుని యొక్క ఎడమ కాలితో తన్నాడంటే తన భర్త యొక్క రూపమైన శివలింగానికి పాశం తగిలింది, మహాదోషం జరిగింది. వెంటనే ఎడంకాలు లేచి తన్నింది, యముడు ప్రాణం వదిలేశాడు. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చితో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు శంకర భగవత్పాదులు. ఆనాడు మళ్ళీ ప్రార్థన చేశారు దేవతలు, వాళ్ళు అందరూ. యమధర్మరాజు గారికి మళ్ళీ ఆయుర్దాయాన్ని ఇచ్చాడు శంకరుడు. అందుకని అమ్మవారి తాటంక మహిమ, ఆమె సౌభాగ్యమునకు కించిత్ ఇబ్బంది కలిగితే ఎడంకాల్తో తన్నిన క్షేత్రం అది. అటువంటి అమృతఘటేశ్వర లింగం మీద ఇప్పటికీ కూడా యమపాశపు గుర్తులుంటాయి. యమపాశపు గుర్తు చూడడానికి
వీలైన ఒకే ఒక్క శివలింగం దేశం మొత్తం మీద ఉన్న క్షేత్రం తిరుక్కడయ్యూరు ఒక్కటే. అందుకే షష్ఠి పూర్తి వచ్చేటప్పటికీ తను పుట్టిన సంవత్సరాన్ని చూసేశాడు కనుక ఉగ్రరథ శాంతి అంటే మృత్యువు వస్తుంది అని శాస్త్రం. అది తప్పించుకోవాలి అంటే ఉగ్రరథ శాంతి అని షష్ఠి పూర్తి చేసుకుంటారు. ఇప్పటికీ ద్రవిడ దేశంలో ఏం చేస్తారంటే ఎక్కడో చేసుకునే కన్నా తిరుక్కడయ్యూరు వెళ్ళిపోతారు. ఎందుకంటే అది ఆయుర్దాయ క్షేత్రం. తిరుక్కడయ్యూరు వెళితే ఆయువు నిలబడుతుంది అంటారు. ఇప్పటికీ అక్కడ ఒక ప్రత్యేకమైన సంప్రదాయం ఉంది. షష్ఠి పూర్తి అక్కడ చేసుకుంటామని వెళ్ళి ఏర్పాట్లు చేసుకున్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వసతి గృహంలో ఉంటే పొద్దున్నే ఏనుగొచ్చి తీసుకెడుతుంది వాళ్ళు. ఆ లోపలే హోమాలు అవి చేస్తుంటారు, ఆ ఆయుష్య సంబంధమైన హోమాలు అవి అన్నీ చూసి తీరాలి. అద్భుతమైన క్షేత్రం. నేను ఎంతకని చెప్పగలను. అంత గొప్ప క్షేత్రంలో అభిరామి అమ్మవారు. ఆ తల్లి యొక్క దేవాలయంలో ఎప్పుడూ ఒక ఆయన కూర్చుని ఉండేవాడు. ఆయన పేరు అభిరామ భట్టు. ఆ తల్లిదండ్రులు ఆయనకి ఆ పేరు పెట్టారు ఎందుకంటే అమ్మవారి అనుగ్రహంతో పుట్టిన పిల్లవాడు అని. ఆ పిల్లవాడికి పుట్టుకతో అమ్మవారి యందు భక్తి కుదురుకుంది. వాడు ఎప్పుడూ కూడా అమ్మవారిని ధ్యానం చేస్తుండేవాడు. అమ్మవారిని ధ్యానం చేసినప్పుడు ఆయనకి పూర్ణచంద్రబింబం కనపడేది. ఆ పూర్ణచంద్రబింబం కనపడడం అంటే ఏమిటి, ఈ విషయాలు నేను మీకు కొంతవరకు ఈ కుండల త్రివిధ కోణమండల విహార షడ్డల సముల్ల సత్పుండరీక ముఖబీధినీం తరుణచండ భాను తడిదుజ్వలాం ఆ శ్లోకం గురించి వ్యాఖ్యానం చేసినప్పుడు చెప్పవలసి ఉంటుంది. ఆయన ఎప్పుడూ పూర్ణచంద్ర మండలాన్ని అలా ఉన్నటువంటి అమ్మవారి ముఖాన్ని దర్శనం చేస్తూ ఉండేవాడు. అమృతధారలు పడుతుండేవి. ఆయన మంచి సమాధి స్థితిలో ఉండేవాడు. అలా కూర్చుని ఉన్నాడు. ఒక రోజున కూర్చుని ఉండగా శరభోజీ మహారాజ్ తంజావూరిని పరిపాలిస్తున్న రోజులవి. తంజావూరిని పరిపాలించినటువంటి రాజులు చాలా చిత్ర విచిత్రమైనటువంటి స్థితి. మీరు ఇప్పటికీ తంజావూరు వెడితే సరస్వతీ మహల్ ఉంటుంది. సరస్వతీ మహల్ కనీసంలో కనీసం ఒక్కసారైనా మీరు మీ పిల్లలతో వెళ్ళి చూడాలి. సరస్వతీ మహల్ చూపించకపోతే పిల్లలకి ఆ తల్లిదండ్రులు ఏదో దోషం చేసినట్టుగా అనిపిస్తుంది. అందున తంజావూర్ స్వర్ణకామాక్షి. స్వర్ణకామాక్షి ఒక అద్భుతం. ఈ సంవత్సరం చేసే పూజలలో మీరు ఒకరోజు స్వర్ణకామాక్షికి చేస్తారు. అంత అద్భుతం. అసలు చూసి తీరాలి స్వర్ణకామాక్షిని. స్వర్ణకామాక్షి యథార్థమనకు కామాక్షి ఉత్సవ కామాక్షి. కానీ ఇప్పుడు తంజావూరులో స్వర్ణకామాక్షి ప్రధాన కామాక్షి, ఆ కామాక్షి యొక్క మూర్తి ఉత్సవ కామాక్షి. అది అద్భుతం. అక్కడ అసలు ధాన్యపు రాసులు పోసి ఉంచుతారు ఎప్పుడు ఆ అమ్మవారి కోసం అని చెప్పి. చూడాలి జీవితంలో అసలు ఆ కావేరీ ప్రవాహం, ఆ తంజావూరు, ఆ తంజావూరుని ఏలినటువంటి రాజులు, ఆ సరస్వతీ మహల్, ఆ తంజావూరుని ఏలినటువంటి రాజు సంపాదించినటువంటి పుస్తకాలు సరస్వతీ మహల్ గ్రంథాలయంలో పెడితే ఇప్పటికీ మీకు ఏవైనా అద్భుతమైనటువంటి వ్రాతప్రతులు కావాలి, ఎప్పటివో పుస్తకాలు కావాలి అంటే ఆ పుస్తకం దొరికేది ఎక్కడ అంటే సరస్వతీ మహల్లో దొరుకుతుంటుంది. అంత గొప్ప తంజావూరు. ఆ తంజావూరుని శరభోజీ మహారాజు పరిపాలించాడు. ఆ శరభోజీ మహారాజ్ తిరుకడయ్యూరు క్షేత్రానికి వెళ్ళాడు దర్శనానికి. కావేరీ స్నానం చేసి అమావాస్య నాడు బయలుదేరాడు. బయలుదేరి అమ్మవారి దర్శనానికి వెళ్ళాడు. ద్రవిడ దేశంలో అమావాస్య చాలా పట్టు. వాళ్ళు చాలా గొప్పగా నిష్టగా చేస్తారు దాన్ని. అందుకని ఆయన స్నానం చేసి తిరుక్కడయ్యూరు అభిరామి దర్శనానికి వెళ్ళాడు. మీరు ఇప్పటికీ చూడొచ్చు ఆ మంటపం, పెద్ద మంటపం ఉంటుంది. ఆ మంటపంలోంచి మహారాజు లోపలికెడుతున్నాడు. మహారాజు వచ్చాడని అందరూ లేచి నిలబడ్డారు, స్వాగత సత్కారాలు చేశారు. ఒక్క ఈ అభిరామ భట్టు మాత్రం లేవలేదు, అలాగే కూర్చున్నాడు. మహారాజు చూశాడు, అందరూ లేచారు, ఇతను లేవలేదు. అతని ముఖం వంక తేరిపారి చూశాడు. దేదీప్యమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతాను. అమ్మవారికి మహాభక్తుడు, కనిపెట్టాడు. అయినా అడుగుదామని అర్చకుల్ని అడిగాడు. ఇతను లేవలేదు, ఎవరని అడిగాడు. ఏదో సమాధిలో ఉన్నాడంటే నమ్ముతాడో నమ్మడో, ఏ ఉపద్రవం, మహారాజు కోపం వస్తే తలదీసేయమంటాడు, ఎందుకు వచ్చిందని ఏం చెప్పమంటారు మహారాజా? అతను మద్యాన్ని సేవించాడు, ఉన్మత్తావస్థలో ఉన్నాడు అన్నారు. లోపలికి వెళ్ళిపోయాడు, అమ్మవారిని సేవించి బయటికి వెళ్ళిపోతున్నాడు. ఆయనకు అనుమానం వచ్చింది అతను కూర్చున్న స్థితిని చూస్తే. ఒక్కసారి కదిపి బహిర్ముఖుణ్ణి చేయండి అన్నాడు. కదిపారు. ఆయన కళ్ళు తెరిచాడు. ఇవాళ ఇంతిది అన్నాడు మహారాజు. ఆయన ధ్యానంలో పూర్ణచంద్ర మండలాన్ని చూస్తున్నాడు.
అది ధ్యానంలో కుండలిని సహస్రారంలోకి వెళ్ళినప్పుడు ఆ దర్శనం ఉంటుంది. ఆ పూర్ణచంద్ర బింబం కనపడుతోంది ఆయనకి. ఆయన కళ్ళు తెరిచి అన్నాడు పౌర్ణమి అన్నాడు. మహారాజు అన్నాడు కాదనలేదు. రాత్రి వస్తే చూపిస్తావా చంద్రబింబాన్ని అన్నాడు. తప్పకుండా అన్నాడు. మహారాజు వెళ్ళిపోయాడు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అన్నారు ఎందుకు వచ్చిన మాటలు రా, ఇవాళ అమావాస్య, ఇవాళ పౌర్ణమి ఏమిటి? పైగా రాత్రి మహారాజు వస్తే ఎలా చూపిస్తావు చంద్రబింబాన్ని? చూపించకపోతే తల తీసేస్తానన్నాడు. లేనిపోని ఇబ్బంది కదా అని వాళ్ళంటే ఆయన అన్నాడు నేనా అన్నాను? నేను అమ్మవారి ధ్యానంలో ఉన్నాను. అమ్మవారి యొక్క ముఖమండలం నాకు పూర్ణచంద్రబింబంలా కనపడుతోంది. బహిర్ముఖుణ్ణయ్యాను. నా నోటి వెంట అప్రయత్నంగా వచ్చింది. ఏ తల్లి నా నోట పలికించిందో ఆ తల్లి చంద్రబింబ దర్శనం అమావాస్య నాడు ఆకాశంలో కనపడేటట్టుగా శరభోజీని అనుగ్రహిస్తుంది. సంధ్యాకాలం అయింది. సంధ్యావందనం చేసుకున్నాడు, వచ్చాడు, కూర్చున్నాడు. అభిరామి అంతాది మొదలుపెట్టాడు. అంతాది అంటే సాహిత్యంలో అదొక వినూత్నమైనటువంటి ప్రక్రియ. ఏ పదంతో పూర్తి చేశారో ఆ పదంతో మళ్ళీ ప్రారంభం అవ్వాలి. తర్వాత శంకర భగవత్పాదులు చేశారు. మీకు నేను షట్పది చెప్పినప్పుడు చెప్పాను. ఉద్ధృత నగభిధనుజ ధనుజకులామిత్ర మిత్రశిశి దృష్టే దృష్టే భవతి ప్రభవతి అలా చేశారు రచన. దేంతో పూర్తవుతుందో మళ్ళీ దాంతో మొదలు పెట్టాలి. ఉద్ధృత నగ అన్నారనుకోండి, నగతో పూర్తయింది కదా. నగభిధనుజ, ధనుజతో అయింది. ధనుజకులామిత్ర, మిత్రతో అయింది కదా. మిత్రశిశి దృష్టే, దృష్టే అయింది కదా. దృష్టే భవతి. అలా చెయ్యాలి కవిత్వం. అదే అందరూ చేసేది కాదు. అటువంటి కవిత్వాన్ని ద్రవిడ భాషలో ఆసువుగా చేస్తున్నాడు. అమ్మవారిని మనసులో స్మరించి చేసేస్తున్నాడు. 79వ శ్లోకం చెప్తున్నాడు. 7, 9, 16 షోడశీ కదు తల్లి. 79వ శ్లోకం చెప్తుండగా బాగా చీకటయింది. శరభోజీ గుర్రం మీద వచ్చాడు. వచ్చి దిగి ఆయన దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఏది చంద్రబింబం అని అడిగాడు. ఇలా అన్నాడు. అమ్మవారు చూసింది అభిరామి గుళ్ళోంచి. తన భక్తుణ్ణి కాపాడుకోవద్దు అంతే. అమ్మవారి చెయ్యి కదిలింది, ఓ కుండలాన్ని తీసి ఆకాశంలోకి విసిరింది. అదే పూర్ణచంద్రబింబంలా నిలబడింది ఆకాశంలో. కోటి సూర్యుల పగిది వెలిగిపోతూ కనపడింది. వెంటనే శరభోజీతో కలిపి అందరూ అభిరామ భట్టు కాళ్ళ మీద పడ్డారు. అమ్మవారు కాంచీపురంలో కామాక్షి పరదేవత ఎలా తిరుగుతుందో, శృంగేరిలో శారద ఇప్పటికీ ఎలా పలుకుతుందో, అలాగే జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారు ఇప్పటికీ ఎప్పటికీ ఆమె తిరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు కామాక్షి పరదేవత ఎలా మూకశంకరుల్ని అనుగ్రహించిందో అలా ఆ జంబుకేశ్వర క్షేత్రంలో వంటలు చేసేటటువంటి ఒక వ్యక్తి వరదన్ననబడేటటువంటి ఆయన్ని అమ్మవారు అనుగ్రహించింది. అక్కడ మోహనాంగి అని శైవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఒక ఇంటి ఆ దేవాలయంలో పరిచారకురాలుగా పనిచేస్తుండేది. ఆమె అక్కడ ఉద్యోగం. ఈయన వైష్ణవ మతానికి చెందినవాడు వరదన్. ఆయన ఈమెని వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఈమె అంది, నువ్వు శైవ ప్రబంధాలలో ప్రవేశాన్ని పొందితే నేను నిన్ను వివాహం ఆడతానంది. అయింది చాలా స్థూలకాయం. మీరు ఇప్పటికీ జంబుకేశ్వరం వెడితే గోడల మీద జాగ్రత్తగా పరిశీలనం చేస్తే అమ్మవారు నడిచి వెడుతూ వరదన్ని తాంబూలంతో అనుగ్రహించినటువంటి సన్నివేశం గోడ మీద చెక్కబడి ఉంటుంది. మీరు జాగ్రత్తగా చూస్తే కనపడుతుంది అక్కడ. అమ్మవారు ఇప్పటికీ అక్కడ జంబుకేశ్వర క్షేత్రంలో ఒక ఆచారం ఉంది. నైవేద్యం పెట్టాలి అంటే తెర వేసేసి లోపల అర్చకులు పెట్టాలి. అర్చకులకు మేము మగవాళ్ళము అన్న భావనతో పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకుని అమ్మవారికి లోపల తెరవేసి నైవేద్యం పెట్టరు. వాళ్ళు కూడా చీర కట్టుకుని లోపలికి పెడతారు. వెళ్ళి అమ్మవారికి నైవేద్యం పెడతారు. అంత ప్రత్యక్షమైనటువంటి శక్తి స్వరూపం అక్కడ అమ్మవారు. అందుకే ఆ తల్లి దేవాలయంలో వంటవాడిగా పనిచేస్తున్నటువంటి వరదన్ ఆ మోహనాంగిని వివాహం చేసుకోవాలని కోరిక. బాగా స్థూలకాయుడు. ఏదో మధ్యాహ్నం వేళ బడలిపోయాడు. వంట చేసి భోజనం చేసి ఏదో ఆయన 2 చేతులు వెనక్కి పెట్టుకుని అలా జారగిలపడి కూర్చున్నాడు. అకస్మాత్తుగా అఖిలాండేశ్వరి అమ్మవారు నడిచి వెళ్ళింది. ఆ వెడుతున్నప్పుడు ఆ పాద మంజీరముల యొక్క సవ్వడి వినపడింది. వినబడి అతను తటాలన తల తిప్పి చూశాడు. అమ్మవారు తెల్లటి బట్ట కట్టుకుని వస్తోంది. అతను స్థాను వైపు అలా ఉండిపోయాడు నోరు తెరిచి. అమ్మవారు అలా వెడుతూ ఆగింది. ఆగి
నోట్లోంచి తాంబూలపు పిడచ తీసి ఆమె తాంబూల పూరితముఖి, ఎప్పుడు తాంబూల చర్వణం చేస్తుంది కదూ, అలాంటి నోరుని అటువంటి కుండలాల్ని ఒక్కసారి స్మరిస్తే చాలు అమ్మవారివి. అంతటి అనుగ్రహప్రదాత ఆవిడ. ఆ పిడచ తీసి అతని నోట్లో పెట్టింది. అతను కేవలం వంటవాడు అంతే. నల్లటి మేఘం నుంచి వర్షం ఎలా పడిపోతుందో అలా అతని నోటి వెంట కవిత్వం వచ్చేసింది. అందుకే అతన్ని కాలమేఘన్ అని పిలిచారు. కాలమేఘన్ అంటే నల్ల మబ్బు అని. నల్ల మబ్బు నుంచి వర్షధారలు ఎలా పడతాయో అతని నోటి నుంచి కవితాధారలు అలా వచ్చాయి. తరువాత అంతటి మహాకవి అయ్యాడు. అఖిలాండేశ్వరి అమ్మవారి యొక్క తేజస్సు ముందు కలియుగంలో జనులు నిలబడలేకపోయారు. అంటే చాలామంది దాన్ని ఒక అక్కరలేని పదంతో అన్వయం చేస్తుంటారు. అమ్మవారి యొక్క ఉగ్రశక్తి అంటుంటారు. అది ఉగ్రశక్తి అనకూడదు. ఈ శక్తితో నేను నిలబడి దర్శనమిస్తే వీళ్ళు తాము చెయ్యవలసిన నిత్య నైమిత్తిక కర్మల వలన సాధించినటువంటి తేజస్సుతో నా ముందు నిలబడగలుగుతారు అని ఒక ఊహ చేత, ఒక సంకల్పం చేత, ఒక లెక్క చేత అమ్మవారు ఆ శక్తితో నిలబడింది. కానీ కలియుగం కదూ, కలియుగంలో ఆచారకాండకి ఎప్పుడూ చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఆచారకాండ కలియుగంలో విస్మరింపబడుతుంది. ఆ విస్మరింపబడి ఆచారం పాటించేది ఏమిటి అన్న స్థితి ఎక్కువైపోతుంది. అది ఎక్కువైతే ఏమవుతుందంటే తేజస్సు క్షయం అయిపోతుంది. తేజస్సు క్షయం అయిపోయింది అనుకోండి, ఆ తేజస్సు ముందు నిలబడగలిగినటువంటి శక్తి ఉండదు. ఆ శక్తి క్షీణించిపోయినటువంటి రోజులలో శంకర భగవత్పాదుల వారి అవతారం వచ్చింది. వారు లెక్క కట్టారు, ఇవాళ కలియుగంలో ఉండేటటువంటి జనుల యొక్క తేజస్సు పరిమితంగా ఉంది, అమ్మవారిలో ఉన్నటువంటి తేజస్సు అధికంగా ఉంది. వీరు ఆమె ముందు నిలబడలేకపోతున్నారు. కాబట్టి ఎలా ఈవిడ యొక్క తేజస్సు కొంత తగ్గించాలి. కాంచీపురం అయితే అమ్మవారి ముందు పృథివీ చక్రం వేసి అమ్మవారి ముందు నిలబడగలిగినటువంటి అనుగ్రహాన్ని మనకిచ్చారు. కాంచీపురంలో కూడా కామాక్షి పరదేవత ఇప్పటికీ తిరుగుతుంది అంటారు. కాబట్టి ఎలా అక్కడ పృథివీ క్షేత్రం కాదది. అక్కడ శ్రీచక్రం వెయ్యాలంటే అది అప్పు క్షేత్రం, జలక్షేత్రం. కాబట్టి కావేరీ నదిలోకి తీసుకువెళ్ళి నీటిలో శ్రీచక్రం వేయడం కుదరదు. శంకర భగవత్పాదులు ఒక అపూర్వమైనటువంటి ప్రయోగం చేశారు. అమ్మవారి ఎదురుగుండా తీసుకొచ్చి విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠ చేశారు. విఘ్నేశ్వరుడు కనపడ్డాడు అనుకోండి, అమ్మవారు బహుప్రసన్నురాలు. కొన్ని క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కేవలం కన్నులు మూసుకుని ధ్యానం చేసి కొన్ని విషయాలు చెప్పేవారు. వారు ఒకప్పుడు శ్రీకాళహస్తి వెళ్ళారు. శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు ఆయన కళ్ళు మూసుకుని ధ్యానం చేసి కొన్ని విషయాలు చెప్పారు. ఇక్కడ మహాబిల్వం స్థలవృక్షం, సువర్ణముఖరీ నదీ తీరంలో ఎక్కడో ఒక అర్ధనారీశ్వర మూర్తి ఉంది అని చెప్పారు. ఇక్కడికి అమ్మవారు ఒక్కతే రాలేదు, విఘ్నేశ్వరుడితో కలిసి వచ్చింది అని చెప్పారు. అలాగే ఈ దేవాలయం ఎదురుగుండా ఉన్నటువంటి గోడని, అంటే గోడ అంటే కొండకి ఉన్నటువంటి ఉపరితల మీద పెరిగిపోయినటువంటి మొక్కలు తీసేసి చూస్తే అద్భుతమైనటువంటి శిల్పకళ, అమ్మవారి కళ్యాణ సన్నివేశాలు చెక్కబడి ఉన్నాయి అని చెప్పారు. వెంటనే వెళ్ళి వెతికారు, అన్నీ ఉన్నాయి. ఎదురుగుండా కొండ మీద ఉన్నటువంటి అనవసరపు విషయాల్ని తొలగించి చూస్తే కళ్యాణఘట్టపు సన్నివేశాలు కూడా చెక్కబడి ఉన్నాయి. నేను శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు ప్రయత్నపూర్వకంగా కొండ దగ్గరికి వెళ్ళి చూశాను. చూస్తే కొండ చిన్న కొండ, దాని మీదకి ఎక్కి చూస్తే ఎదురుగుండా కళ్యాణమూర్తులు, కళ్యాణ సన్నివేశం అన్నీ చెక్కబడి ఉంటాయి. వారు మహాపురుషులు, మహాస్వామి వారు. ఆయన విఘ్నేశ్వరుడి పట్ల అమ్మవారికి ఉన్నటువంటి ఆప్యాయత గురించి తరచుగా నిర్ధారణ చేస్తుండేవారు. అందుకే విఘ్నేశ్వరుణ్ణి తీసుకొచ్చి ఎదురుగుండా ప్రతిష్ఠ చేస్తే అమ్మవారు సంతోషాన్ని పొందుతుంది. తనలో అధికమైన తేజస్సుని విఘ్నేశ్వరుడికి ఇచ్చి ఇద్దరి యొక్క అనుగ్రహం చేత భక్తులు ఆమె ముందు నిలబడగలిగిన స్థితిని పొందుతారని విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ మీరు జంబుకేశ్వరం వెళితే ఇటు తల తిప్పి చూస్తే, లోపలికి వెడుతున్నప్పుడు ఇటు తల తిప్పి చూస్తే ఎదురుగుండా విఘ్నేశ్వరుడు ఉంటాడు, లోపలికి వెడితే అమ్మవారు ఉంటుంది. ప్రదోష వేళలో వెళ్ళాలి. ఇదిగో ఈ సమయంలో విడితే ఉంటుంది. నేను మీకు ప్రవచనం చేస్తున్నాను, కానీ నేను యథార్థానికి ఇప్పుడు మానసికంగా జంబుకేశ్వరంలో ఉన్నానంటే మీరు నమ్మండి.
నేను ఆ జంబుకేశ్వరంలో శివలింగ దర్శనం చేసుకుని అఖిలాండేశ్వరి దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు ఎడం వైపు ఉన్నటువంటి గట్టు మీద ఉన్న శిల్పాలు, ఆ అరుగు, కుడి చేతి వైపు తిన్నగా వెళ్ళిపోతే ఉండేటటువంటి శివలింగం, ఆ మంటపాలు, ఆ ప్రదక్షిణం చేస్తూ వచ్చేటప్పుడు ఉండేటటువంటి ప్రశాంతత, అమ్మవారి ఆలయంలోకి దారి, ఆ విఘ్నేశ్వరుడిని చూసి ఎడం పక్కకి తిరిగి పెద్ద గడప దాటి లోపలికి వెడితే ఎదురుగుండా నిలబడినటువంటి తల్లి, కనపడుతున్న మంజీరాలు, అమ్మవారి ముఖమండలం, ఆవిడ యొక్క వజ్ర తాటంకాలు నాకు మనోనేత్రంలో దర్శనమవుతూ, నేను ఈ సమయంలో భౌతికంగా మీ ముందున్నాను కానీ మానసికంగా అప్పుడప్పుడు జారి జంబుకేశ్వరంలోకి వెళ్ళిపోతున్నాను. ఎందుచేత అంటే ఆ క్షేత్రం యొక్క మాహాత్మ్యం అంత గొప్పది. అటువంటి తల్లి యొక్క తేజస్సు విఘ్నేశ్వరుణ్ణి ఎదురుగుండా ప్రతిష్ఠ చేసినప్పటికీ కూడా జనులు నిలబడగలిగినటువంటి స్థితిలో లేకపోతే అప్పుడు శంకరాచార్యుల వారు ఒక అపురూప ప్రయోగం చేశారు. వజ్రములతోటి తాటంకములు చేయించారు. ఆ తాటంకములు శ్రీచక్రాలు వేశారు. అమ్మవారి తాటంకాలు వజ్రాలతో చేసి ఆ వజ్ర తాటంకాల్లో శ్రీచక్రాలు వేశారు. శ్రీచక్రం అమ్మవారి యొక్క నివాసమే కాదు, శ్రీచక్రం అమ్మవారు కూడా. సాధారణంగా దేవతాస్వరూపాల్లో దేవతాస్వరూపానికి పూజ ఉంటుంది, అమ్మవారి పూజ శ్రీచక్రానికే ఉంటుంది. కానీ శ్రీచక్రానికి పూజ చేయడం అంటే తత్సంబంధమైనటువంటి విషయాలు గురువుగారి దగ్గర తెలుసుకోకుండా తొందరపడడం మాత్రం వాంఛనీయం కాదు. ఆ శ్రీచక్రం అమ్మవారి యొక్క స్వరూపం, శ్రీచక్రం అమ్మవారి యొక్క నివాసం, శ్రీచక్రం అమ్మవారి యొక్క పరివార దేవతలందరూ నివాసం ఉండేటటువంటి పరమశక్తివంతమైనటువంటి స్థానం. అందుకే శంకర భగవత్పాదులు ఏం చేశారంటే ఇక వేరే శ్రీచక్రం వెయ్యక్కర్లేదు. కాంచీపురంలో అయితే ఎదురుగుండా శ్రీచక్రం వేశారు. అది కూడా చాలా తమాషాగా ఉంటుంది. ఆ శ్రీచక్రం అది ఇలా లేచి నిలబడి చూసినా సరే కనపడదు. ఎదురుగుండా ఓ చిన్న పూల తొట్టెలా ఉంటుంది. ఆ తొట్టెలోకి గడప దాటి లోపలికి వెళ్ళకూడదు. గడప దగ్గర నుంచి కాస్త పొడవుగా ఉన్న శరీరం ఉన్న వాళ్ళైతే వాళ్ళు కొంచెం ఇలా వంగి లోపలికి చూస్తే కనపడుతుంది అంతే. లేకపోతే అర్చకులు నీళ్లు పోయడాన్ని బట్టి, అర్చకులు పువ్వులు వేసి తీయడాన్ని బట్టి శ్రీచక్రం ఉంది అని మీరు ఊహించాలంతే. కాస్త పొడగరులు అయితే కనపడుతుంది. అది మొదటి గడప దగ్గర నిలబడగలిగినటువంటి అవకాశం లభిస్తే అప్పుడు మాత్రమే దర్శనం చెయ్యగలరు. అటువంటి వజ్రములతో, రత్నములతో, మరకత మాణిక్యములతో ఆవిడికి శ్రీచక్ర తాటంకములు వేశారు. ఆ శ్రీచక్ర తాటంకములు అమ్మవారి చెవులకు కుండలములుగా అలంకారం చేశారు. అందుకే భారతదేశంలో ఉన్నటువంటి మిగిలిన అమ్మవారి మూర్తులన్నీ ఒకెత్తు, ఒక్క జంబుకేశ్వరంలో ఉన్నటువంటి అఖిలాండేశ్వరి అమ్మవారి యొక్క మూర్తి ఒకెత్తు. అసలు తప్పకుండా ఒక్కసారైనా జంబుకేశ్వరం వెళ్ళి ఆ శ్రీచక్ర తాటంకాల్ని చూడాలి. ఆ శ్రీచక్ర తాటంకాలు వేసిన తరువాత అందరూ అమ్మవారి దగ్గరికి వెళ్ళి నిలబడి దర్శనం చేసి ఆరాధన చెయ్యగలిగినటువంటి స్థితిని పొందారు. అమ్మవారి కుండలం విషయంలో శంకర భగవత్పాదులు చూపించినటువంటి అపురూపమైనటువంటి ప్రజ్ఞ అది. బహుశः అలా భారతదేశంలో అమ్మవారి యొక్క చెవులకు ఆమెలో ఉన్నటువంటి శక్తినే శ్రీచక్ర తాటంకములలోకి ప్రవేశపెట్టి చెవులకు అమర్చినటువంటి ఘనత పొందిన వేరొక మహనీయుడు శంకరులు తప్పలేరు. అది శంకర భగవత్పాదులకే చెల్లింది. అందుకే ఎక్కడెక్కడ శంకరాచార్యుల వారు కుండలం గురించి చెప్పినా దానికి ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉండి తీరుతుంది. వారి నోటి వెంట వచ్చిన మాట స్మరించినంత మాత్రం చేత అది మహాప్రసాదమే. అటువంటి శ్రీచక్ర తాటంకాలు మసకబారుతూ ఉంటాయి. మసకబారి మరి చెవులకు కదు అలంకారం చేశారు. కర్పూర నీరాజనం ఇస్తూ ఉంటారు అమ్మవారికి, పువ్వులవి అలంకారం చేస్తూ ఉంటారు, బట్ట కడుతూ ఉంటారు, మనందరం చూస్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. ఆ శ్రీచక్ర తాటంకములు మసకబారతాయి. మసకబారితే అవి తీసి మళ్ళీ సాన పెట్టాలి. అందులో పెద్దలు ఏం చెప్తారంటే 326 వజ్రములు ఉన్నాయి అని చెప్తారు. 2 శ్రీచక్ర తాటంకములలో కలిపి 326 వజ్రములు, వైఢూర్యములు, రత్నములు, మాణిక్యములు, మరకతమణులు ఇవన్నీ కూడా 326 ఉన్నాయి అని. అవి తీయాలి అంటే చెవుల నుంచి భారతదేశంలో ఒక్క కంచికామకోటి పీఠాధిపతులదే అధికారం.
ఆ తాటంకములను ముట్టుకోవాలంటే కంచికామకోటి పీఠాధిపతులు వెడతారు. వెళ్ళి దానికి ఒక శుభముహూర్తాన్ని చూసి చందనపు ముద్ద తీసి చేత్తో పట్టుకుంటారు. పట్టుకుని మంగళవాద్యాలతో సుముహూర్తంలో లోపలికి వెళ్ళి అమ్మవారి శ్రీచక్రతాటంకములలో ఉన్న శక్తినంతటినీ కూడా చందనపు ముద్దలోకి ఆవాహన చేసేస్తారు. అది చందనపు ముద్దలోకి వస్తుంది. వచ్చిన తరువాత జాగ్రత్తగా తెరవేసి అమ్మవారి చెవులకున్నటువంటి ఆ వజ్రతాటంకములు శ్రీచక్రతాటంకములను తొలగిస్తారు.